అందరికీ వెల్కమ్ టు లక్ష్మీ చికెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? చూసేయండి. చికెన్. దీని కండ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా. నాటుకోడి అనమాట. నాటుకోడి తీసుకొని వచ్చాడు. సో ఇప్పుడు ఆ రెసిపీ చేసి పెట్టడం కంటే మీతో మాట్లాడుతూ చేద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. ఆనియన్స్ కూడా కట్ చేశాను. ఆనియన్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేద్దాం. ఇంకొక పక్క అయితే రైస్ పెట్టాను, రాయి సంగటి చేసుకోవడానికి. కొంచెం సేపు నానబెట్టుకొని అప్పుడు స్టవ్ పైన పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మెత్తగా ఉడుకుతుంది. సో ఇదైతే నాటుకోడి పులుసు. కొంచెం అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను, కొంచెం అయితే చేద్దామని చెప్పి. ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడు కదా, మా వారికి అనమాట. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది కానీ తిన్నట్టు అనిపించదు, ఎందుకంటే దీని మజిల్ చాలా తక్కువగా ఉంటుంది. నాటుకోడి చేస్తాను ఈ నాన్ వెజ్ రెసిపీ అని చూపించడానికి అయితే వీడియో తీసుకున్నాను. సో ఫస్ట్ అందరిలాగా అయితే ఆనియన్స్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా అయితే వెయ్యను, నాకు నచ్చదు ఫస్ట్ వేయడం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు నేను చేసే ఈ ప్రాసెస్ ఏ నాన్ వెజ్ ప్లస్ చికెన్ అయినా మటన్ అయినా ఇలానే చేస్తాను అనమాట. ఇదే విధంగా ప్రాసెస్ అయితే చేస్తాను. కర్రీ చేస్తున్నాను, ఆడుకోపో. సో ప్రతి నాన్ వెజ్ ప్రాసెస్ ఇలానే చేస్తాను అనమాట నేను. సో మీకు చూపిద్దాం, ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పి చూపిస్తున్నాను. ట్రై చేయకపోవడం మీ ఇష్టం. సో నేను చేసే మసాలా చూపిద్దాం, ఎప్పుడు వేస్తాను, ఏ టైంకి వేస్తే కర్రీ చాలా బాగుంటుంది అని చూపించడానికి అయితే ఈ రెసిపీ నేను మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట. మా మమ్మీ ప్రతి ఒక్క నాన్ వెజ్ కానీ వెజ్ కర్రీ కానీ మసాలా మాత్రం లాస్ట్లో వేస్తుంది. మసాలా ప్రిపేర్ చేసి ఫస్ట్లో ఏం మసాలా వేయదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఏం వేయదు. సో చూసేయండి, మీకే తెలుస్తుంది. ఇంకా తెలుసు కదా, ఆనియన్స్ అయితే కొంచెం వేగాక ఇంకా చికెన్ వేసేసుకుందాం. ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి, ఇంకా మనం చికెన్ కూడా యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కారం వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. చికెన్లో వాటర్ వచ్చాయి కదా, ఈ వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేయాలన్నమాట. చికెన్లో వాటర్ కంప్లీట్ అయిన తర్వాతనే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ నుంచి వచ్చింది కదా ఈ వాటర్తోనే కుక్ అవ్వాలి ఫస్ట్, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ వాటర్ ఎవాపరేట్ అవ్వకుండానే మనం వాటర్ పోసేసామనుకో టేస్ట్ బాగుండదు అనమాట, సవ్వగా అయిపోతుంది. వచ్చిన వాటర్తో కుక్ అవుతుంది చూసారు, అది మొత్తం ఎవాపరేట్ అయిన తర్వాతనే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకొక పక్క అయితే రైస్ కుక్ అవుతుంది, బాగా మెత్తగా కుక్ అయిపోయిన తర్వాత ఇంకా రాగి పిండి అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను, మనం కుక్ అయ్యేటప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా చూసారు ఎంత మెత్తగా అయిపోయిందో. ఇంకా మనం రాగి పిండి యాడ్ చేసుకునే టైం అయింది. రాగి పిండి కూడా యాడ్ చేసుకుందాం. రాగి పిండి యాడ్ చేస్తున్నాను చూడండి. చాలు, ఇలా యాడ్ చేసాక కొంచెంసేపు మూత అయితే పెట్టాలి. కుక్ అవుతుంది అన్నమాట, పచ్చిగా ఉంటుంది కదా, కొంచెంసేపు పైన ఇట్లా మూత పెట్టేస్తే ఆవిరికి పిండి కుక్ అవుతుంది. తర్వాత కలుపుకోవాలి, మనం బాగా మిక్స్ చేసుకోవాలి. రాగి సంగటి అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఇంకొక 5 minutes ఉంచితే సరిపోతుంది. ఇంకా చికెన్లో అయితే వాటర్ యాడ్ చేయాలి. 2 glasses వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది నార్మల్ చికెన్ లాగా తొందరగా ఉడకదు కదా, కొంచెం వాటర్ ఎక్కువ కావాలి. అలాగే కొంచెం పులుసులాగా కూడా చాలా బాగుంటుంది, అందుకే వాటర్ ఎక్కువగా పోసాను అనమాట.
సో ఇంకా రాగి సంగటి విషయానికి వచ్చేస్తే పిండి మొత్తం కలిపేసాను. ఇంకొకసారి కలిపెట్టేసేసుకుంటే అయిపోతుంది. ఇంకా మనం సో చూసారు కదా, రాగి సంగటి అయితే కంప్లీట్ అయిపోయింది. చికెన్ కూడా ఉడుకుతుంది. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ధనియాలు, చెక్క, ఒక లవంగం, మిరియాలు ఒక మిరియాం వేసుకున్నాను. ఇంతే అనమాట. ఒక లవంగం వేసుకొని ఇంత చెక్క వేసుకున్న మసాలా సరిపోతుంది మాకు. ధనియాలు ఇవన్నీ కొంచెం లైట్గా హీట్ చేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పౌడర్లో మనం వెల్లుల్లి, తగినంత అల్లం, అలాగే కొబ్బరి ఇది మొత్తం పేస్ట్ లాగా చేసుకుంటాను అనమాట. ఈ మసాలా పేస్టే మనం కర్రీ అయిపోయే టైంలో అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, మసాలా ప్రిపేర్ చేసిన తర్వాత లైట్గా హీట్ చేసి మసాలా అయితే ప్రిపేర్ చేస్తాను. చేశాక చూపిస్తాను. మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చిన్న రోట్లో వేసి దంచుతున్నాను. సో ఇప్పుడే టేస్ట్ చూసాను అన్నమాట. ఇదే నేను చేసిన మసాలా పేస్ట్. నేను ఎప్పటికప్పుడు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మసాలా అయితే అప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా చేసి పెట్టుకోను. నాన్ వెజ్ చేసి పెట్టుకున్నా కానీ మనం రెడీమేడ్లో నాన్ వెజ్ రెసిపీస్ చేసేటప్పుడు మాత్రం ఇలా ఫ్రెష్గా చేసుకుంటేనే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కర్రీలో అయితే నేను మసాలా వేస్తున్నాను చూడండి. అలాగే కొంచెం కొత్తిమీర, సో మసాలా వేసిన తర్వాత అయితే 5 minutes ఉంచాలి. ఇదే అనమాట నా మసాలా సీక్రెట్. మేము నాన్ వెజ్ రెసిపీ ఏ చేసినా కానీ మసాలా ఇలానే ప్రిపేర్ చేసి కర్రీ అయిపోయే టైంలో ఇంకా ఉడికిపోయింది అని అనుకుంటాం కదా, అప్పుడైతే మసాలా యాడ్ చేస్తాను. సో చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల. సో మేమైతే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా అయితే ఏం వేయం. లాస్ట్లోనే కర్రీ అయిపోయిన తర్వాత వేసి ఒక 5 minutes ఉంచితే బాగా పడుతుంది ముక్కలకి టేస్ట్. అలాగే గ్రేవీగా కూడా సూప్ లాగా లూజ్గా లేకుండా సూప్ అనేది థిక్గా కనిపిస్తుంది, పులుసు అనేది. సో ఇది నాటుకోడి పులుసు కాబట్టి మనం వింటర్ సీజన్లో, రెయినీ సీజన్లో తెచ్చుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా మంచిది హెల్త్కి. ఎందుకంటే కోల్డ్, కాఫ్, ఎలాంటి మందులకు తగ్గని కాఫ్ కానీ కోల్డ్ కానీ పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఇలా చికెన్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం స్పైసీ తక్కువ చేసి సూప్ లాగా చేసి పిల్లలకి తాగిపించినా కానీ రైస్లో కలిపి పెట్టినా కానీ చాలా బాగుంటుంది. 1 dayలో మీకు రిజల్ట్ తెలుస్తుంది అనమాట. నాటుకోడి పులుసు కోల్డ్ కానీ కాఫ్ కానీ ఇబ్బంది పడుతుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా చేసుకొని తింటే నాటుకోడి పులుసు తెచ్చుకొని తగ్గిపోతుంది. సో ఇదేనమాట నేను ఈరోజు కాంబినేషన్. దీనికి రాగి సంగటి అయితే చేశాను. చూసారు కదా, రాగి సంగటి కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇది కూడా కంప్లీట్ అయితే పిల్లలకి పెట్టేసి ఇంకా నేను కూడా తినేస్తాను. చూపిస్తాను అయిపోయాక ప్లేట్లో వేసుకొని. సో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా రండి చూసేద్దరు. ఇంకా స్టవ్ ఆఫ్ చేయలేదన్నమాట. చూసారు కదా పులుసు ఎంత తిక్కుగా ఉందో. ఇలా యాడ్ చేయడం వల్ల లాస్ట్లో పులుసు తిక్కుగా ఉంటుంది, వాటర్గా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, గ్రేవీ లాగా మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మీరు ఇంకా గ్రేవీగా కావాలంటే వాటర్ తక్కువగా పోసుకోవాలి. సో పిల్లలు ఎక్కువ ఇవి డైజెస్ట్ అవ్వదు కాబట్టి ముక్కలు కొంచెం పులుసులాగా చేశాను. పులుసు అయితే కలిపి పెట్టచ్చు కదా అని చెప్పి. సో ఇదే అన్నమాట కర్రీ. చాలా బాగా వచ్చింది కర్రీ. పులుసు చూడండి అసలు ఎంత తిక్కుగా వచ్చిందో. చాలా బాగుంది. కాకపోతే కొంచెం స్పైసీగా ఉంది. ఇలానే తినాలి. అండ్ ఇది తిన్న తర్వాత స్పైసీగా ఉంది కాబట్టి పెరుగన్నం కానీ మజ్జిగ కానీ కంపల్సరీ తాగాలి.
సో మేము పిల్లలకి బాగా కోల్డ్ కాఫ్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం కంగారు పడకండి, ఎన్ని మెడిసిన్స్ వాడినా కానీ తగ్గట్లేదు అది అనకుండా ఒకసారి నాటుకోడి తెచ్చి పెట్టండి పిల్లలకి. పీసెస్ పెట్టకండి, వాళ్ళకి అరగదు చిన్నపిల్లలకి. సో పులుసే కొంచెం వాళ్ళ స్పైసీకి తగ్గట్టు చేసి పెట్టండి, చాలా మంచిది. ఎంత కోల్డ్ అయినా ఎంత కాఫ్ అయినా తగ్గిపోతుంది. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం నార్మల్ చికెన్ తెచ్చుకుంటుంటాం కదా ఎక్కువ, అప్పుడప్పుడు ఇలా కూడా పిల్లలు ఉన్న వాళ్ళు నాటుకోడి కూడా తెచ్చుకొని తింటే చాలా మంచిది, పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎవరికైనా కానీ. ఇంకా మీకు ఎలా అనిపించింది నా వీడియో కానీ మీకు నిజంగా నచ్చినట్లయితే వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అలాగే నా రాగి సంగటి నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే, నేను చేసిన విధానం బాగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారో, మీరు రాగి సంగటి ఏ కాంబినేషన్తో మీకు ఇష్టమో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.